హలో ఎటర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఐపి ఎడిట్స్. ఈరోజు టాప్ 3 బెస్ట్ ఎడిటింగ్ యాప్స్ ఫర్ ఫోటో అండ్ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫోటో. ఫస్ట్ యాప్ అయితే మనకి వచ్చేసి క్యాన్వా అనమాట. సో ఇది వచ్చేసి చాలామంది తెలిసింది. సో ఓల్డ్ టైమ్స్లో, లాక్డౌన్ టైమ్స్లో అయితే చాలా యూస్ఫుల్ అయింది దీనికి. సో చాలా చాలా ఉంటాయి. సో ఫిల్టర్స్, మనకి అడ్జస్ట్మెంట్స్, ఫిల్టర్స్, అలాగే దీనికి క్యూఆర్ కోడ్స్ కూడా ఉంటాయి. మనం దాన్ని ఆటోమేటిక్గా స్కాన్ చేసి మనం ఫోటోకి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్. దీని ఏపీకే కావాలంటే సో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా పేజ్ అయితే ఉంటుంది. సో ఫాలో కొట్టి నాకైతే డిఎం చేయండి. మీకు ఏమేమి యాప్స్ ఏపీకే కావాలో నేనైతే డైరెక్ట్గా మీకు లింక్ అయితే పంపిస్తాను. సో మీకు లింక్ రాకపోతే మీరు అన్ఫాలో కొట్టేయచ్చు గైస్, దాంట్లో డౌటే లేదు. సో సెకండ్ యాప్ వచ్చేసి మనకి పిక్సెల్ అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్, అందరికీ తెలిసింది. సో చాలామంది అయితే బిగినర్స్ దీనికి యూట్యూబ్ థంబ్నెయిల్కి, అలాగే మనకి లోగో డిజైనింగ్, వాట్సాప్ డిపిస్, చాలా దానికైతే వాడతారనమాట. సో మనం ఫేస్ మాస్క్స్ అయితే పెట్టుకోవచ్చు, అలాగే ఫిల్టర్స్ చాలా అయితే పెట్టుకోవచ్చు. దీంతో ప్రో లెవెలింగ్ ఎడిటింగ్, సో ఫోటోషాప్ లాగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు మనం. చాలా యూస్ఫుల్. దీని ఏపీకే కావాలంటే సేమ్ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా పేజీ లింక్ ఉంటుంది, ఫాలో కొట్టి పిక్సెల్ ఏపీకే అయితే కొట్టండి. సో నేను మీకు డైరెక్ట్గా లింక్ అయితే పంపిస్తాను, దాని నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే టెలిగ్రామ్ లింక్ అయితే చెప్పండి, నేను టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను. సో టాప్ 1 వచ్చేసి లైట్ రూమ్ అనమాట. సో ఇది చాలామంది తెలిసింది. మనం మూవీ స్టైల్లో అయితే ఎడిటింగ్ అయితే చేయొచ్చు అనమాట దీంట్లో. సో చాలామంది వాడతారు దీన్ని. సో మనకి కలర్ గ్రేడింగ్ కావచ్చు, అలాగే లైటింగ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, చాలా దానికి యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇది సినిమా ఎఫెక్ట్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే గ్లో ఎఫెక్ట్, మనకి డార్క్ ఎఫెక్ట్, క్లౌడ్స్ అయితే డార్క్ చేసుకోవచ్చు, థండర్ వాన్ వచ్చేలా మొత్తం చేసుకోవచ్చు అనమాట. సో మనకి తెలివి ఉంటే ఏదైనా పాసిబుల్ గైస్, మన దగ్గర యాప్ ఉండాలి కానీ. సో వీడియోలో అయితే థర్డ్ యాప్ వచ్చేసి ఇన్షాట్ అనమాట. ఇన్షాట్ చాలామంది తెలిసిందే, బిజినెస్ అయితే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. సో మనం క్లిప్ టు క్లిప్ యాడ్ చేసుకోవడానికి, అలాగే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి, సో చాలా అయితే యాడ్ అవుతుంది. సో బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్. సో ఎవరైనా ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇన్షాట్ నేర్చుకోండి, తర్వాత అన్నీ నేర్చుకోవచ్చు. సో సెకండ్ యాప్ వచ్చేసి అలైట్ మోషన్ అనమాట. ఇది చాలా ప్రో లెవెల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మనం దీంట్లో వీడియో అండ్ ఫోటో రెండు చేసుకోవచ్చు అనమాట. సో మనకి తెలియాలి కానీ దీంట్లో 3D ఎఫెక్ట్స్, యానిమేషన్, ఫోటో ట్రాకింగ్, అలాగే 3D లిరిక్స్ వీడియో చాలా చేసుకోవచ్చు. సో దీని మీద వీడియో కావాలంటే మీరు కింద కామెంట్స్లో అయితే చెప్పండి, నేనైతే ఫుల్ వీడియో అయితే పెడతాను. సో దీని ఏపీకే కావాలంటే సేమ్ కింద ఇన్స్టా పేజ్ అయితే ఉంటుంది. సో టాప్ 1 యాప్ వచ్చేసి మనకి క్యాప్కట్ అనమాట. సో దీంట్లో చాలా ట్రెండింగ్ ఎఫెక్ట్స్, అలాగే టెక్స్ట్ ఎఫెక్ట్స్, యానిమేషన్ చాలా ఉంటాయి అనమాట. దీంట్లో మనం చాలా చేసుకోవచ్చు. 3D యానిమేషన్, అలాగే ఇన్ని చెప్పారు కదా, ఇది మనం వాడలేము కదా అంటే, సో ఈ 6 నుంచి టాప్ 3 మళ్ళీ తెస్తున్నాం అనమాట. సో ఫోటోషాప్లో నుంచి వచ్చేసి లైట్ రూమ్ మనకి చాలా యూస్ఫుల్, అలాగే పిక్సెల్ అనమాట. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎడిటింగ్ యాప్ అయితే ఎలైట్ మోషన్, అలాగే క్యాప్కట్. మీరైతే ట్యూటోరియల్ వాడాలంటే సో కింద కామెంట్స్లో అయితే చెప్పండి గైస్, మీకు అప్కమింగ్ వీడియోస్ అయితే అయ్యే ఉంటాయి. సో ఫుల్ వీడియోస్ కింద. సో మన ఛానల్ ఇంకా ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మన ముందు వచ్చే వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.